హాయ్ గైస్, మనం ఈరోజు యానిమే అప్డేట్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనం సోలో లెవెలింగ్ డబ్బుడ్ వర్షన్స్ ఎప్పుడు వస్తాయి క్రంచీ రోల్ లో మాట్లాడుకోబోతుంటే, బేసిక్ గా మనకి ఎపిసోడ్ 1 లోనే డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ అవ్వాల్సింది, కానీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా అన్ని లాంగ్వేజ్ లోని డబ్బుడ్ వర్షన్ ఫినిష్ కాలేదు అనుకుంటా, అందుకనే రిలీజ్ చేయలేదు. మీరేం కంగారు పడకండి, ఈ మంత్ ఎండింగ్ కల్లా డబ్బుడ్ వర్షన్స్ కూడా వచ్చాయి. సోలో లెవెలింగ్ దాని ఓన్ రికార్డ్స్ అదే బీట్ చేసుకుంటుంది. సీజన్ 1 ఎపిసోడ్ 1 2 days పట్టింది 100k లైక్స్ రావడానికి. అలాగే అదే సీజన్ 2 ఎపిసోడ్ 1 కి జస్ట్ విత్ ఇన్ 10 hours లో 100k రీచ్ అయింది లైక్స్. లో 400k రియాక్షన్ రేటింగ్ తో 4th ప్లేస్ లో నిలిచింది. అది కూడా చాలా తక్కువ ఎపిసోడ్స్ తో. మనకి ఫస్ట్ ప్లేస్ లో వన్ పీస్, డీమన్స్ లేయర్, జుజుత్సు కైసెన్ ఉన్నాయి. ఇదే విధంగా వెళ్తే మనకి సోలో లెవెలింగ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఈజీగా వస్తుంది. అలాగే మనకి జాపనీస్ అమెజాన్ ప్రైమ్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సోలో లెవెలింగ్ ర్యాగ్నాక్ మనకి 1 month బ్రేక్ తీసుకోబోతుంది, ఎందుకంటే ఆథర్ కి కార్ యాక్సిడెంట్ అయ్యింది. సోలో లెవెలింగ్ ర్యాగ్నాక్ అంటే మనకి మంగా వెబ్టూన్ లాంటిది. అలాగే మనకి సోలో లెవెల్ ఆథర్ రైట్ స్టోరీస్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇగ్రియల్ అండ్ యాష్ బాన్. ఈ యాష్ బాన్ అవడు అండ్ ఇగ్రియల్ కి యాష్ బాన్ కి సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ముందే చెప్తాను, ఇది ఒక స్పాయిలర్, సో స్కిప్ చేసేయండి మీరు అనుకుంటే. ఇది ఒక సాడ్ స్టోరీ టైప్. ఇగ్రియల్ అనేవాడు ఒకప్పుడు మనిషి, పెళ్లి కూడా అయ్యింది. యాష్ బాన్ అనేవాడు మనకి ఒరిజినల్ మోనార్క్ ఆఫ్ షాడోస్ అనమాట. ఇప్పుడు మన హీరో కింద ఎలాగైతే ఇగ్రియల్ పనిచేస్తున్నాడో, అలాగే ఒకప్పుడు యాష్ బాన్ కింద ఇగ్రియల్ పనిచేసేవాడు. వన్ పీస్ ఫ్యాన్ క్లబ్ లో ఎవరైనా లక్కీయెస్ట్ పర్సన్ ఉన్నారంటే అతను ఇంకెవరో కాదు, ఐషో స్పీడ్. ఎందుకంటే అఫీషియల్ గా లూఫీని ఎవరైతే డ్రా చేశారో అతనే ఐషో స్పీడ్ ని లూఫీ వర్షన్ లో డ్రా చేశారు. ఐషో స్పీడ్ నక్క తొక్కడో గాడి తొక్కడో తెలియదు కానీ ఇంకో బంపర్ ఆఫర్ కూడా తగిలింది. ఐషో స్పీడ్ ఒక లైఫ్ వన్ పీస్ ఎలా సేవ్ చేసింది అనే న్యూస్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వన్ పీస్ ప్రొడ్యూసర్ వెళ్ళి కలవడం జరిగింది. అలాగే వన్ పీస్ ప్రొడ్యూసర్లు ఐషో స్పీడ్ కి వన్ పీస్ ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. చైనాలో ఒక వ్యక్తి యానిమేని ఇన్స్పైర్ చేసుకుని ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. అది ఏ యానిమే కాదు, మన కించన్ ఒక ఇల్లు. $410k. అది మన రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 3,55,00,000. గోస్ట్ ఆఫ్ తుషిమా ఇది ఒక గేమ్ అనమాట. దీని యానిమే అడాప్షన్ తీసుకుంటున్నారు. ఇది మనకి కల్చరల్ లో వస్తుంది 2027 లో. ఇప్పుడు మన యానిమేస్ ని గేమ్ కింద మార్చబోతున్నారు. మన అందరికీ తెలిసిన ఇసకాయి ఉన్నాయి కదా, జానరా ఉంది కదా, ఆ జానరా లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అన్ని తీసుకుని ఒక గేమ్ రాబోతుంది. ఆ గేమ్ పేరు ఇసకాయ్. హెల్ పారడైస్ గేమింగ్ ఇన్ఫర్మేషన్ కూడా యానిమే జపాన్ 2025 ఈవెంట్ లో మనకి అనౌన్స్ చేస్తారు. ఒకవేళ మీరు హెల్ పారడైస్ యానిమే చూడకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళి చూడండి, అదిరిపోతుంది. డీమన్స్ లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఎరా సెప్టెంబర్ 12న వస్తుంది. అది కూడా జపాన్ లో. ఒక్కొక్క దేశంలోకి ఒక్కొక్క తేదీన వస్తుంది మూవీ. మనకు కూడా జపాన్ లో వచ్చిన రోజే వస్తే బాగుంటది. ఎందుకంటే డీమన్స్ లేయర్ యానిమే అనేది చాలా పాపులర్. స్పాయిలర్ అనేది ఎక్కువగా ఉంటది ఇంటర్నెట్ లో. ఇదేమి అఫీషియల్ ఏం కాదు. మనం యానిమే జపాన్ 2025 ఈవెంట్ లో మన అఫీషియల్ అనౌన్స్మెంట్ చూడొచ్చు. అలాగే ఈ ఈవెంట్ లో మనం చాలా యానిమే అప్డేట్స్ చూడొచ్చు. ఈ ఈవెంట్ మనకి March 22 అండ్ 3 ఉంటది. ఒక పైరసీ యానిమే వెబ్సైట్ అఫీషియల్ గా ఉన్న యానిమే ప్లాట్ఫామ్స్ ని బీట్ చేస్తుంది. నేను కూడా కొన్ని యానిమేస్ ఈ వెబ్సైట్ లోనే చూస్తూ ఉంటా. బట్ దీన్ని సపోర్ట్ చేయట్లేదు, అలాగని దీన్ని అఫెండ్ కూడా చేయట్లేదు. ఈ న్యూస్ మనకి యుఎస్ గవర్నమెంట్ వరకు కూడా వెళ్ళింది. దీన్ని టెర్రరిస్ట్ లిస్ట్ లో కూడా పెట్టారు. ఒకవేళ దీన్ని బ్యాన్ చేయాలనుకుంటే నాకు తెలిసి ఈ వెబ్సైట్ వాళ్ళ పేరు కూడా మార్చేసుకుంటారు ఈజీగానే. నేను ఎందుకని దీన్ని అఫెండ్ చేయట్లేదు, మనకి అన్ని యానిమేస్ ఒకే ప్లాట్ఫామ్ లో ఉండవు. ఒక్కొక్క యానిమే ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఉంటూ ఉంటుంది. అలాగే కొన్ని యానిమేస్ అసలు ఏ ప్లాట్ఫామ్ లో కూడా ఉండదు. అలాంటి యానిమేస్ కూడా ఇందులో ఉంటూ ఉంటాయి. అలాగే ఈ నెక్స్ట్ వచ్చే అప్డేట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెట్ఫ్లిక్స్ ఇండియా కొన్ని యానిమేషన్ తన ప్లాట్ఫామ్ నుండి రిమూవ్ చేస్తుంది. అలాగే మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కూడా కొన్ని యానిమేస్ తన ప్లాట్ఫామ్ నుండి రిమూవ్ చేస్తుంది. ఇంకా మంగా రీడర్స్ కి అయితే కనిచిలో ఒక గుడ్ న్యూస్ రిలీజ్ చేసింది. కాకపోతే ఆ మంగా యాప్ అనేది ఇండియాలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా మనకి క్రంచీ రోల్ లో రావాల్సిన ఇంగ్లీష్ డబ్డ్ వర్షన్స్ కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే అక్కడ యుఎస్ లో వెదర్ కండిషన్ అంతా బాగాలేదంట. సోనీ కంపెనీ 10% కాడోకోవా షేర్స్ ని హోల్డ్ చేస్తుంది. కాడోకోవా అనేది ఒక యానిమే ఎంటర్టైన్మెంట్ కంపెనీ. లుక్ బ్యాక్ అనేది మనకి హైయెస్ట్ రేటెడ్ యానిమే మూవీ కింద తెలిసింది 2024 లో. లైట్ నవల్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు ఏ గర్ల్ ఐ హేటెడ్ ఈ నెల మనకి అయిపోబోతుంది. అలాగే ఈ నెల ఆ యానిమే వర్షన్ కూడా మనకి వచ్చింది. రీజీరో కౌంటర్ అటాక్ ఎరా మనకి 5th February రాబోతుంది. ఫైజు నంబర్ 8 సీజన్ 2 మనకి జూలై 2025 చూడొచ్చు. టోయిజన్ యాంకి ఒక యాక్షన్ యానిమే. ఇది మనకి జూలై 2025 లో మనం చూడొచ్చు. ఏ స్టార్ బ్రైటర్ దెన్ ద సన్ ఒక కొత్త మాంగా యానిమే అడాప్షన్ చేసుకున్నారు. అలాగే కిమికో విత్ యూ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ అనే కొత్త మాంగాని యానిమే అడాప్షన్ తీసుకున్నారు. నోబుల్ రీకార్నేషన్ ట్రూ బ్యూటీ సీజన్ 2 ద వాటర్ మెజిషియన్ టోరాహిడోరా యానిమేస్ ని
అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. హయ్యూకు ఫైనల్ మూవీ ప్రొడక్షన్ లో ఉంది. సో మనం ఈ మూవీని త్వరలోనే చూడొచ్చు. ప్రీవియస్ వీక్ హైయెస్ట్ రేటెడ్ యానిమే ఎపిసోడ్స్. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.